వైసీపీ ఒక ఎట్లా చెప్పండి, ఒక రౌడీ పరిపాలనలో కూడా ఆ రోజు యువకులు అప్పటికి నిజంగా వాళ్ళకి సరిగ్గా మీసాలు కూడా వచ్చుండవేమో, అలాంటి యువకులు నలుగురు అక్కడ తయారయ్యి ఒక జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ రోజు ఒక భారీ ఎత్తున, ఈరోజు ఎలా అయితే జరిగిందో ఇంతే అద్భుతంగా, ఇంకా చెప్పండి ఇంకొంచెం ఎక్కువగా కూడా భారీ ఎత్తున నాయకులు, మిగతా నియోజకవర్గాల నుంచి నాయకులు రావడం అయితేనేమి, ఆ రోజు ఒక భారీ ఎత్తున జెండా ఆవిష్కరణ జరిగింది. మన చంద్ర చెప్పినట్టు ఈరోజు మళ్ళీ మనం పునబాగ్ గ్రామంలో ఆ ఎరాని మనం కంటిన్యూ చేయడం ఈరోజు మనకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా మన ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. మేము జెండా పట్టుకుని వెళ్తుంటే మా వెనకాల ఒక 4 ఉండేవాళ్ళు, ఒక 5 మంది ఉండేవాళ్ళం. ఎందుకంటే జనసేన పార్టీ అంటే చాలా మందికి అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా పిచ్చి చాలా మందికి, ఎంతో మందికి 100లో 90 మందికి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. కానీ ఆ 90 మందిలో మాత్రం 9 మంది ధైర్యం చేసి జెండా పట్టుకొని బయటకు వచ్చారు. ఆ 9 మంది నా వెనక తిరిగారు ఆ రోజు 2018 నుండి. అవమానాలకి మేము తలంచలేదు, ఎందుకంటే మేము ఎవరమే ఏది ఆశించి జెండా పట్టలేదు. ఆ రోజు నీ వెనకాల 10 మంది కూడా లేరు పట్టుమని, నువ్వేం పార్టీని నడిపిస్తావు అంటే, మా ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నడిపిస్తాడు. ఆ 10 మంది కూడా పార్టీలు మారేవాళ్ళు, లేదంటే ఏదో కాంట్రాక్ట్ వర్కుల కోసమో, లేదంటే ఇంకేదన్నా అడ్డగోలు